సో అబ్సల్యూట్ సోషల్ ఇంజనీరింగ్ అవుతుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ, దట్స్ అ వెరీ పర్ఫెక్ట్ వర్డ్ ఐ బిలీవ్. యువ గారు నమస్తే అండి. మాట్లాడండి. నౌ ఇట్స్ క్లియర్. భవానీ రెడ్డి గారు ఉన్నారు. థ్యాంక్ యూ అండి. మేడం ఒకటి చెప్తున్నాను, సెంటర్ లో ఉన్న 2 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ కూడా ఇదే ప్రాబ్లం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, 33 సీట్లు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని 33 సీట్లు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారిని చంపింది సోనియా గాంధీ. ఇవాళ రాష్ట్రం ఈ 2 రాష్ట్రాలు డోంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ కారణం సోనియా గాంధీ. బ్రదర్, డోంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్. ఓకే అండి, స్టేట్మెంట్ కాదు, వినండి ప్లీజ్, వినండి, నేను చెప్పిన మాట వినండి. హౌ డేర్ యూ టు సే చంపింది సోనియా గాంధీ? హౌ డేర్ యూ టు సే దట్? ప్లీజ్, I don't want to take your call. You cannot say that. Please take your word back. You may have that perception, but you cannot make the statement, right? Thank you. రైట్. భవానీ రెడ్డి గారు, హామీలు అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అంటే ఎన్నికలకు ఎప్పుడైతే హామీలు ఇచ్చి ఎన్నికలకు పోయిందో 100% ఇంప్లిమెంట్ అయినాయి అనుకోవచ్చా, లేకపోతే యూ స్టిల్ థింక్ దట్ అంటే న్యాయ హామీలు కూడా దీంట్లో కలిపి వాట్ యూ సే? అదే చెప్తున్నా. సి, వెన్ ఇట్ కమ్స్ టు అవర్ మేనిఫెస్టో, అసెంబ్లీ టైంలో ఏమైతే మనం చేసినామో అవన్నీ కూడా 100% మనం చేసే దిశగా పోయినాం. ఏవైతుందో మహిళలకు అగైన్, సో 2500 వాళ్ళ అకౌంట్లో, ఉచిత బస్ ప్రయాణం 20 కోట్ల మహిళలు ప్రయాణం చేసిండ్రు ఆల్రెడీ, ఆరోగ్యశ్రీని పెంచినాం, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు రైతు బంధు అయితే అది కంటిన్యూయేషన్ స్కీమ్, తర్వాత ఇప్పుడు లోన్ వేవ్ దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దెన్ మళ్ళీ వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. పార్లమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు అగైన్ ద మేనిఫెస్టో, సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి క్యాంపెయిన్ అయితే చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. డెఫినెట్గా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లోన్ వేవ్ అన్నప్పుడు లోన్ వేవ్ చేసిండ్రు, ఫీ రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా చేసినప్పుడు చేసిండ్రు. సో నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా మేనిఫెస్టోలో ఏమైతే పెడతారో దట్స్ కాల్డ్ అవర్ బైబిలా, ఖురానా, గీతానా, అదే ప్రామాణికం మాకు అని చెప్పినాం. సో అందరూ కూడా దేశ ప్రజలు, ఇప్పుడు ఇంతకుముందు రాష్ట్ర ప్రజలు అడిగినాం, దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీ వెన్నంటే కాంగ్రెస్ పార్టీతో ఉంటారు అనే ఒకంత విశ్వాసం అయితే ఉంది. డెఫినెట్గా మేనిఫెస్టోనే మనకంతే కదా ప్రామాణికం. సో అది నమ్మి ఓటేసినప్పుడు విల్ డూ బెటర్ దాన్ ద అదర్ గవర్నమెంట్. వాళ్ళు ప్రామిస్ చేసింది ఒక్కటి కూడా నెరవేర్చలేదని అంటాం మేము. ఎందుకంటే జాబ్స్ 2 crore జాబ్స్ అని ప్రామిస్ చేసిండ్రు, కెనాట్ ఫుల్ఫిల్. అండ్ దెన్ జన్ధన్ ఖాతా అని ఒకటి చెప్పి అకౌంట్లలో పడితే 15 లక్షలు అన్నారు. నువ్వే ఉపాధి అవకాశాలు కూడా ఎక్కడ ఆఫ్టర్ ద కరోనా పాండమిక్ ఎక్కడ కూడా అంత వేగంగా ఎక్కడ అవకాశాలు వచ్చిన ఇదిగా లేదు. సో యువత అంతా నిర్వీర్యమైనరు. సో వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించే దిశగా మా మేనిఫెస్టో బాగుంది. యువ న్యాయ్, నారీ న్యాయ్, అగైన్ చెప్పినాం కదా, శ్రామిక్, ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టినాం మేనిఫెస్టోలో. దట్స్ మా బలం. ఎస్, అంటే గత రాష్ట్ర ప్రభుత్వము, గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ ఒక విమర్శ, అంటే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని విమర్శ చేస్తున్నారు. హౌ డు యూ రియాక్ట్ ఆన్ దాట్? వెల్, కరువు అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఇక్కడనే వచ్చింది కాదు. వర్షాలు అగైన్ ఋతుపవనాలు రావాలి, వర్షాలు పడాలి, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాయని నిండాలి, రిజర్వాయర్స్ అవన్నీ ఓవర్ ఏ పీరియడ్ అది వచ్చేది. సో కాంగ్రెస్ రాగానే కరువు వచ్చింది అంటే కొంచెం నవ్వు వస్తుంది నాకు. అట్లేం కాదు, ఈసారి కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చు వర్షాలు రావడం అది ఇది. రైట్, అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెదర్ థింగ్. శ్రీధర్ ఉన్నారు న్యూయార్క్ నుంచి. శ్రీధర్ గారు నమస్తే మేడం. యా, ఇద్దరికి 2 పాయింట్స్ మేడం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా మోడీ గారిని టార్గెట్ చేయడం లేదండి. ఎందుకంటే ఏదో దేశమంతా మోడీ మ్యాజిక్, మోడీ మార్కెటింగ్ ఎక్కువగా నడుస్తుంది. రామ మందిరం అయోధ్యలో కట్టిన తర్వాత ఇంకా అది ఎన్హాన్స్ అయినట్టుగా ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ సిబిఐ, ఈడీ వీటిని రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించడం, వేరాజ్ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీల పైన వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ లేకపోవడం, దీన్ని ఎక్కువగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చర్చకు తీసుకురాకపోవడం, అంటే
ఎప్పుడో ఒకసారి అలా 2-3 సెంటెన్సులు చెప్పడమే కానీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒక రకంగా, సపోర్ట్ చేయని వాళ్ళ పైన తీవ్రమైన యాక్షన్స్ తీసుకుని, అంటే ఎవరు అవినీతి చేసినా కరప్షన్ చేసినా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, రిగార్డ్లెస్ సపోర్ట్ చేస్తారా చేయరా అని కాకుండా. బట్ కాంగ్రెస్ పార్టీ అంత టార్గెట్ ఓరియంటెడ్ యాక్షన్ ప్లాన్ అయితే రాహుల్ గాంధీ నుంచి కనిపించలేదండి. దాని గురించి ఏమంటారు? సెకండ్, ఇప్పుడు మీ పార్టీకి చాలా మంది వస్తున్నారంటారు, వీళ్ళందరూ ఇదే కాంగ్రెస్ లో ఉంటారు, టిఆర్ఎస్ లో ఉంటారు, రేపు బీజేపీలో ఉంటారండి. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ సైడ్ మూవ్ అవుతూ ఉంటారు. సో ఈ నాయకులే, దానం నాగేందర్ గారు టిఆర్ఎస్ లో ఉన్నాడు, ఇప్పుడు అధికారం పోయింది, కాంగ్రెస్ లోకి వచ్చారు, రేపు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఉంటారు, లేకపోతే బీజేపీ అధికారంలో వస్తే బీజేపీకి జప్ అవుతారు. నాకు తెలిసి ఈ రాజకీయ నాయకులు ఒక 20-30 మంది ఉన్నారు. శ్రీధర్ గారు, put it in a question form. అదేనండి, ఇదే పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీలో తిరుగుతూ ఉంటారు. బట్ మీరు ఆ రకంగా వీళ్ళని తీసుకోవడం, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ జెన్యూన్ రీజన్. అంటే వీళ్ళకి వాల్యూస్ ఉండవు, వీళ్ళకి ఏముండవు, వీళ్ళకి అధికారం. Put it in a question form. Again, you're going into detailed. Yeah. Put it in a సజెషన్ ఇస్తున్నారు క్వశ్చన్ కంటే. ఓకే శ్రీధర్ గారు, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే కనుక మీరు అనుకున్నది చాలా తప్పు. రాహుల్ గాంధీ గారు గలం ఎత్తినందుకే ఆయనను బ్యాన్ కూడా చేసిండ్రు, మీరు చూసిండ్రు. మొన్ననే మాకు కోట్ల ఊరట వచ్చింది. సో మీరు అడిగింది అది మీరు అనుకున్నది చాలా తప్పు. చాలా ఫైట్ చేస్తున్నాము ఇక్కడ. ఎంతగా అంటే ఇప్పుడు ఆయన 10,000 కిలోమీటర్లు, అవసరం ఏముంది? తను రాదర్ హీ కుడ్ హ్యావ్ స్పెండ్ హిస్ టైమ్ విత్ ఫ్యామిలీ ఆర్ అట్లాగా, కానీ అదంతా వదిలిపెట్టేసి జరుగుతున్న అన్యాయాల మీద, అక్రమాల మీద ఒక్కడే ఎంత గలమెత్తుతున్నాడు మీరు చూస్తూనే ఉన్నారు. దానికి సపోర్ట్గా తనకు రాహుల్ గాంధీ గారికి ఇక్కడ మనం కూడా చాలా ఫైట్ చేసినాము. ఫైట్ చేసినందుకే అక్కడ అటు బీజేపీని కానీ ఇక్కడ వీళ్ళని ఎవరిని బీఆర్ఎస్ని కానీ ఆపగలిగినాము. సో ఈవెన్ ఇన్ ద కర్ణాటక ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెండ్ నౌ. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా ఆడబిడ్డ షర్మిల ఎట్లా ఫైట్ చేస్తుందో మీరు చూస్తున్నారు. సొంతం అన్ననే, కుటుంబం నుంచి సొంత తోడబుట్టిన అన్ననే ఎదిరిస్తూ ఉంది తను. అంటే అంతగానము ఫైట్ చేస్తూ ఉన్నాము. సో విధి విధానాలలో ఎక్కడ కూడా అట్లాంటివి ఉండవు. డెఫినెట్గా రెండు పార్టీలు, ఇంకా మీరు అన్నారు, మీరే చెప్పిండ్రు స్టేట్మెంట్ కూడా, రెండే పార్టీలు ఉండేది. ప్రధానంగా ఉండే నేషనల్ పార్టీస్ రెండు ఎప్పుడంటే కూడా ఇట్లా తక్కట్లు వేసుకుంటే ఆవగింజంత అటు ఇటు పోనంత ఇదిగా ఉంటుంది ఆ ఫైట్ అనేది. మీరు వి నెవర్ గివ్ అప్, వీ విల్ ఫైట్ అండ్ ఫైట్ ఫర్ ద జస్టిస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, మీరేం బాధపడద్దు, బాధతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అగైన్ రెండో దానికి వచ్చేటప్పటికి మీలాగా నేను కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది. బట్ అక్కడున్న పరిస్థితులు, అంతకుముందు మీరు కన్వర్సేషన్ వినలేదు పద్మావతి గారికి, నేను ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ టైంలో అక్కడున్న ఆ ఓటర్స్ ఏంది, అదేంది, మాకు సరైన ఇది లేనప్పుడు, అగైన్ సోషల్ ఇంజనీరింగ్ పాటించాల్సి వచ్చినప్పుడు ఆ బలం కోసం తప్పదు. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు పార్లమెంట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అంతకుముందు మన ఫైట్ బీఆర్ఎస్తోని ఉండే, అయిపోయింది. ఇంకా బీఆర్ఎస్ అనేది దే లాస్ట్ అండ్ వాళ్ళు ఇక నిలుపుకోలేకపోయిండ్రు. సో ఇప్పుడు వచ్చేసరికి బీజేపీ అనే నరరూపం, మీరే చెప్తున్నారు కదా, మతము అనే ఆ జాడ్యంను అట్లాంటి వాటిని ఎదుర్కోవాలంటే వీ నీడ్ స్ట్రాంగ్ పీపుల్, స్ట్రాంగ్ కంటెండర్స్ ఫ్రమ్ అవర్ పార్టీ. సో అట్లాంటప్పుడు మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు తప్పదు, వాళ్ళు వస్తున్నప్పుడు స్వచ్ఛందంగా స్ట్రాంగ్ లీడర్ అగైన్ మన వాళ్లకు ఇంకా ప్లస్ అవుతారు వీళ్ళు అనుకున్నప్పుడు తీసుకుంటే తప్పేం లేదనుకున్నాం. 1-2 చోట్ల అట్లా జరిగింది, అన్ని చోట్ల యాజ్ ఐ సెడ్ మళ్ళా మీకు చెప్పిన మా వాళ్ళందరూ సీనియర్ లీడర్స్ అందరూ బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు అటు నుంచి ఉంటారు, ఇటు నుంచి మల్లు రవి గారు ఆల్రెడీ డిక్లేర్డ్, తర్వాత వంశీచంద్ గారు, తర్వాత అక్కడి నుంచి జానారెడ్డి గారి ఫ్యామిలీ. సో అట్లా వీఆర్ ఆన్ ట్రాక్. ఎక్కడ కూడా ఎప్పుడు ఒకటి రెండు దగ్గర చెప్పిన కదా ఈక్వేషన్స్లో అట్లా జరుగుతూ ఉంటుంది. మీరే అంటారు గెలిచినప్పుడు, మొన్న కూడా అంతే, పార్లమెంట్ అసెంబ్లీ అప్పుడు కూడా 37 మందికి కొత్త వాళ్ళకి ఇస్తే 23 we won. సో ఇట్స్ ఏ గుడ్ నంబర్, వీ కెనాట్ సే ఇట్స్ రాంగ్. సో అది అనుకున్నప్పుడు గెలిపే లక్ష్యంగా పోయినప్పుడు తప్పదు.